వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరు టైటిల్ చూశారు కదా. అవునండి, కుషిల్ బర్త్డే క్రిస్మస్ రోజు అయిందన్నమాట. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ప్యాంట్ అయితే జీన్ మాట, అది మీషోలో తీసుకున్నాను. టీ షర్ట్ అయితే నేను మామూలు షాపుల్లో అయితే తీసుకున్నాను. వాడికి నచ్చింది. అసలు జీన్స్ అసలు లేవు మాట వాడికి అని చెప్పి తీసుకున్నాను. ఇలా టెంపుల్ అయితే వచ్చాము. మా ఇంటి దగ్గర ఉంది టెంపుల్, వెంకటరామూర్తి టెంపుల్. తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి, శివుడు అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ టెంపుల్‌లో ఉంటాయి. అవన్నిటికి దండం పెట్టుకున్నాం అన్నమాట. బర్త్‌డే కదా అందుకు టెంపుల్‌కొచ్చాము. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. అతనికి కూడా దండం పెట్టేసుకోండి. ఇదైతే లలితాదేవి మాట. లోపలికుంది. కొంచెం చీకటిగా లాక్ అది యేసుంది. దండం పెట్టేసుకున్నాం పైనుంచి. తర్వాత ఈ పైకొచ్చాం. పైకొచ్చిన తర్వాత టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇది పెద్ద టెంపుల్ మాట. ఇక్కడ అన్ని రకాల టెంపుల్లు ఉంటాయి. ఇక్కడ వెంకటరామూర్తి టెంపుల్ దగ్గర మనం కంకణం అది కడతారన్నమాట. అంటే బర్త్‌డే రోజు పూజ చేయించి కంకణం అది కడతారు. వాడికి కట్టించాను. కుషిల్‌కి కట్టించాను. కట్టించి దండం పెట్టించి పూజ చేసి పంతులు గారు ఆశీర్వాదం చేస్తారన్నమాట. చేసిన తర్వాత బయటకొచ్చాం. ఆ రోజు ఏం వర్షం అండి. ఈడి బర్త్‌డే రోజు చాలా వర్షం అలా పడుతూనే ఉంది. అది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఈ గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను. డీమార్ట్‌లో తీసుకున్నాను ఇది. ఇది చాలా బావుంటుంది. దీనిలో అయితే ఒక 15 వచ్చాయన్నమాట. నేను ఒక 4 తీసి దేవుడికి నైవేద్యం పెట్టేసాను. అందుకు తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రాగానే వాడికి కొంచెం స్వీట్ తినిపించేద్దాం అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఒక గిన్నెలోకి తీసి ఇస్తే వాడికి కొంచెం తినిపించి మేము కొంచెం తిందామని చెప్పి. తర్వాత గారెలైతే ఏస్తున్నాను. వాడికి ఎప్పుడు నీకేం తినాలని ఉంది అంటే గారి. ఎన్నిసార్లు చేసినా గారెనే అంటాడు. సరే వాళ్ళ ఇష్టం, నేను ఎందుకు కాదని చెప్పాలని చెప్పి నేను మార్నింగే పప్పు నానేసి గ్రైండ్ చేసి గుడికైతే వెళ్ళానమాట. వచ్చాక ఇలా గారెలైతే చేయిస్తున్నాను. అంత ముద్ద ఉంది గానీ కొంచెం గారెలేసి తర్వాత మళ్ళీ రాత్రికో లేదంటే నెక్స్ట్ డేకో చేయొచ్చు అని చెప్పి ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ కోసమయితే గారెలు చేశాను. ఈ రోజంతా కొంచెం స్వీట్లు, కేకులు, తర్వాత చాక్లెట్స్ అవి పిల్లలు తింటారు కాబట్టి అంత ఇష్టంగా ఫుడ్ ఐటెమ్ అంటే టిఫిన్ గానీ, లంచ్ గానీ అంత ఇష్టంగా ఏం తినడం లేదు. అలాగే చాక్లెట్స్ అని, కేక్ అని, తర్వాత స్వీట్స్, గులాబ్ జామ్ అది తిన్నారు. అవన్నీ మాట అయ్యాయి. ఇదిగోటి ఇలాగైతే గారెలేస్తున్నాను. ఏసాను. ఏసిన తర్వాత ఇలా తిప్పేసుకున్నాను. దీంతో చట్నీ అయితే పీనట్ చట్నీ చేశానండి. అదైతే ఉంది. అదేసుకున్నాను. అయితే పిల్లలిద్దరూ అది వద్దని చెప్పి చిల్లీ సాస్ ఏసుకొని తిన్నారు. ఎన్ని చట్నీలు ఎన్ని చేసినా సాస్ ఉంటే మటుకు సాసే తింటారు. టమాటా సాస్ కానీ, లేదంటే చిల్లీ సాస్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఏసుకొని తింటారన్నమాట. గారెలవని, బజ్జీలవని ఏదవని ఆ సాస్ ఏసుకొని తింటారన్నమాట. గారెలతో కూడా చట్నీ చేశాను. వాళ్ళిద్దరు తినలేదు. మేమిద్దరమే తిన్నామన్నమాట. వాళ్ళకి సాస్ ఏసి ఇచ్చేసాను. ఇలాగైతే గారెలైతే రెడీ అయిపోతున్నాయన్నమాట. గారెలేసుకుంటున్నాం. తర్వాత ఈరోజు తిన్న రోజు పడ్డది కాబట్టి, అంటే వెడ్నెస్డే పడ్డది కాబట్టి ఫిష్ తేడానికి వెళ్ళారన్నమాట మా వారు. వాడికి ఏంటి కావాలి, చికెన్ కావాలా, ఫిష్ కావాలా అంటే ఫిష్ కావాలన్నాడు. ఫిష్ తెప్పించానమాట. అది పాంపెట్ మాట. అదైతే కొంచెం ముళ్ళు అవి ఉండవు కదా. పిల్లలు తినడానికి బావుంటది. తర్వాత ఇష్టంగా కూడా తింటారు. వాడికి ఎక్కువగా ఇష్టము. తర్వాత పాంపెట్ చాలా మంచిదట కూడా పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుంటే చాలా మంచిది అన్నారు. సరే అని చెప్పి వాడు కూడా అదే కావాలన్నాడని చెప్పి అది తేడానికెళ్ళారన్నమాట. ఈలోపు నేను ఇది చేయిస్తే వచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. మళ్ళీ లేట్ అయిపోతది కదా అని చెప్పేసి అతను వెళ్ళారన్నమాట. పిల్లలిద్దరూ ఈవినింగ్ ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, పెద్ద డెకరేషన్‌లు పెద్ద ఇది అసలు ఏమీ కొనలేదు కూడా. ప్రతి సంవత్సరం ఇంకెంతని చేస్తాం అని చెప్పి సింపుల్‌గా
చేస్తున్నాం. అసలు బయటికెళ్ళిపోదాం, బీచ్‌కెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. కానీ వర్షం ఒకటి పడుతుంది. అందుకని ఎప్పుడు ఎలాగుంటదో తెలీదు. తుఫాను అది కదా! అందుకని వర్షం పడుతుంది. మరి చేయడానికి అవ్వదు, పైకెళ్ళడానికి అవ్వదు అని చెప్పేసి వాడి ఫ్రెండ్స్‌కి చెప్పాడమాట. ఒక ముగ్గురు, నలుగురు వచ్చారు వాడి ఫ్రెండ్స్. అలాగా కింద, మీద మా నైబర్సాలు ఉంటారు కదా! అలాగా వాళ్ళు పిల్లలందరూ వచ్చి కొంచెం పెద్ద హడావుడిగా ఏం చేయలేదు. కొంచెం పిల్లలకి ఆ మాత్రం సరదా ఉంటది కదా అని చెప్పేసి, అలాగైతే కొంచెం కేక్ కటింగ్ అయితే చేసామాట. సింపుల్‌గా అయిపోయింది. తర్వాత వాడికేంటంటే క్రిస్టమస్ రోజు పడ్డము, స్కూలుకెళ్ళి చాక్లెట్స్ పంచడం అది అవ్వదు. ఎవ్రీ ఇయరు హాలిడే పడిపోతుంది. అది మాట వాడికి బాధ. మామూలుగాని సెలవు రోజులు పడిపోతే అదే బాధ. పాపదైతే ఏమవుతదంటే దానిది స్కూల్ స్టార్టింగ్ డే మాట. దానిది కూడా ఒక్కొక్కసారి సెలవు పడిపోతుంటది. ఇద్దరిది ఏంటంటే స్కూల్లో ఎళ్లి చాక్లెట్స్ పంచాలంటే అవ్వదు. అలాగయిపోతుంది. అయితే ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ చేసాం. తర్వాత ఈ ఫిష్ అది తెచ్చారు కదా! ఇది శుభ్రంగా కడిగేసి ఒక 3, 4 టైమ్స్ బాగా కడిగేసి, ఆ లోపల మనకి బ్లాక్‌గా ఉంటది కదా! అదంతా బాగా తీసాము. అది ఉన్నదనుకోని మన కర్రీ అంతా చేదు చేదుగా అయిపోతది. కొంచెం తీసుకున్నామట. ఇది ఎంత 800 గ్రామ్సో ఎంతో ఉందట. అంతే. ఎందుకంటే ఈవినింగ్ అంత ఇంట్రెస్ట్‌గా తినరు. ఒక్కసారి తింటారు అంతే. తర్వాత ఈవినింగ్ ఈ కేకులు ఇవన్నీ తినేసి మరి తినడానికి ఇష్టపడరు. సరే కొంచెం తెచ్చారన్నమాట. ఎంతంటే తింటారు. లేదంటే ఈవినింగ్ కొంచెం తింటారు. అంతే ఈ రోజుతో అయిపించేస్తాను. మరి ఉంచను నెక్స్ట్ డే మళ్ళీ లక్షవారం అది కదా! అని చెప్పేసి లక్షవారం అలా పూజ అది ఉంది నాకు. మార్గశిర మాసం ఉంది ఇంకా. అందుకనమాట. ఇలాగా కొంచెం ఉప్పు, కారం, పసుపు, తర్వాత గరం మసాలా, ఫిష్ మసాలా ఉంది కొంచెం. అది కొంచెం వేసి ఇలా కలిపేసి ఉంచేసాను. అందరూ ఎలా చేస్తారని మామూలుగా పోపేసి ఈ ఫిష్ అలాగ పచ్చిదేసి చేస్తున్నారు కదా! నేనెప్పుడు ఇలాగే చేస్తాను. మీకు నేనెప్పుడు చేసింది మీకు షేర్ చేస్తున్నాను కదా! అలాగా. ఇలాగైతే ఫిష్ అంతా ఉప్పు, కారం, ఫిష్ మసాలా, పసుపు అన్నీ కలిపేసి ఇలా కలిపేస్తున్నాను అనమాట. కలిపియడంతోటి అదంతా బాగా దానికి పడతది. ఒక్క 5 మినిట్స్ ఉంచామంటే బాగా ఉప్పు, కారం దానికి పడతది. పట్టిన తర్వాత మనం అట్లు వేసుకున్న పెనం మీద మనం వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకొని తర్వాత మసాలా చేసుకున్నాను. మసాలా ఏంటంటే ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగా, ధనియాలు అవన్నీ యేసుకొని గ్రైండింగ్ అయితే చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి అన్నీ దానిలో వేసేసానమాట. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను. అందుకు అలాగా ఆగి ఆగి చేస్తున్నాననమాట. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇది, అది ఏం చేద్దాం, ఇది తర్వాత ఏవో వాడికి ఫోన్స్ ఒకటొస్తున్నాయన్నమాట. ఆ ఫోన్స్ మాట్లాడడం అది అవుతుంది. మళ్ళీ నా దగ్గర తెచ్చి ఇస్తున్నారు. మమ్మీ చూడు మమ్మీ నీతో మాట్లాడతారట అని చెప్పి ఇవ్వడం అలాగా అయిపోతుందన్నమాట. ఆ రోజు అయ్యేసరికే 2 అయిపోయిందన్నమాట. ఇవన్నీ అయ్యేసి మేము తినేసరికి 2 అయిపోయింది. ఈ ఫిష్ మటుకు చాలా టేస్ట్‌గా వచ్చింది. మెయిన్ ఫిష్ మటుకు ఫ్రెష్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రెష్‌గా ఉంది. నేను అనుకున్నాను ఇప్పుడు తుఫాన్ కదా! ఈ టైంలో అంతగా దొరుకుతదో లేదో అసలు ఎళ్ళనివ్వడం లేదు కదా! సముద్రంలోకి ఎళ్ళనివ్వడం లేదు. వీళ్ళకి దొరుకుతదా లేదా అనుకున్నాను. దొరకకపోతే చికెన్ తెప్పించేద్దాం అనుకున్నాను. గానీ దొరికింది. ఫ్రెష్‌గానే ఉంది మాట. ఇలాగ మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలాగ ఏస్తే అందరూ అంటారు ఉడకదు అంటారు. లేదండి నేను ఎప్పటినుంచో ఇలా చేస్తున్నాను. నేనేటి మా అమ్మ కూడా ఇలాగే చేసేవారు. అప్పటినుంచి అలవాటిది. చాలా బావుంటది కూడా ఇలా చేయడంతోటి. టేస్ట్ కూడా బావుంటది. ఇలాగ ఆయిలేసి కొంచెం మూత పెట్టేసామంటే మనకు బాగా ఉడికిపోతది. ఇలాగైతే అవుతుంది. ఇంకా క్రిస్మస్‌కి పాప చేసింది కదా! అంటే అది చాలా బావుంది. స్కూల్లో ఇచ్చిందన్నమాట. నాకు చాలా నచ్చి 2 పిక్స్ అయితే తీసి ఉంచాను. అది వీడియో కూడా తీసి పెట్టాను కదా! చాలామంది చూడకపోతే చూడండి. చాలా చేసిందన్నమాట అది.
స్కూల్లోని ఏవేవో డ్రాయింగ్స్ అని ఇవన్నీ ఏదో ఒకటి ఇస్తుంటారు, అలా చేస్తుంటుంది. ఇంకా ఇంకేంటి, మళ్ళీ జనవరి 2 నుంచే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, పోర్షన్ కూడా ఇచ్చేసారు. ఇంకా చదవడాలు వీళ్ళకి ఏంటంటే క్రిస్మస్కి హాలిడేస్ ఉండవు, ఓన్లీ క్రిస్మస్ ఒక్కరోజే ఉంటుంది. చాలామందికి ఏంటంటే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ ఉంటాయి కదా, వీళ్ళకైతే హాలిడేస్ ఉండవు, ఓన్లీ క్రిస్మస్. వీళ్ళకి ఏంటంటే పొంగల్కి హాలిడేస్ ఇస్తారన్నమాట. అంటే మేబీ 8 నుంచి 15 వరకు ఎంతవరకు ఇస్తారు అనుకుంటాను. ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తుంటారన్నమాట. సరే, అక్కడ అయితే ఫిష్ అటుపక్క మార్చాను, ఇటుపక్క కర్రీ కోసం చేస్తున్నాను. ఆయిల్ వేసుకోవడం, ఉల్లిపాయ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్నాను కదా, అవన్నీ ఆ పేస్ట్ దీనిలో వేసుకొని చేసుకోవడమే, అంతే. అన్నీ కర్రీస్ చేసినట్టే చేయడము. అది నేను బర్త్డే వ్లాగ్ అయితే 2 పార్ట్స్ లాగా చేస్తున్నానండి. ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది. దానిలో ఏంటంటే కేక్ కటింగు, తర్వాత గిఫ్ట్స్ కూడా ఓపెన్ అవన్నీ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీనిలో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది, లెంతీగా అయిపోతుంది, మీరు అందరూ బోర్ అయిపోతారని చెప్పి అది నెక్స్ట్ పార్ట్ లాగా పెడతాను. ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. దీనిలో అయితే నేను ఆ రోజు ఏం చేశానో, వాడికి ఇష్టమైనవి ఏం చేశానో అనేది మీకు షేర్ చేస్తున్నాను. తెల్లవారి గుడికి వెళ్ళాము, వాడికి ఇష్టమైనవి ఫుడ్ ఏం చేశాను అని అన్నది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కేక్ కటింగు, బెలూన్ డెకరేషను, తర్వాత ఇంకేంటి, అదే వాడి గిఫ్ట్స్ ఏంటో వచ్చాయి, ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేయడం, అవన్నీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. అయితే ఇక టమాటా ఉల్లిపాయ అది వేసుకున్నాను, మసాలా కూడా వేసుకున్నాను, ఇలా వేగిపోయిన తర్వాత ఇక్కడైతే వాటర్ కాదు, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఫిష్ మసాలా పౌడర్ ఉంది, అది కొంచెం వేస్తే కొంచెం టేస్ట్ అయితే బాగుంది. కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా రాత్రికి అయితే మిగలలేదన్నమాట, అందరూ 2 పీసులు తినేసరికి ఇంకా రాత్రికి అయితే 1 పీస్ 2 పీస్ ఉన్నాయి, అంతే. మొత్తం అయిపోయి చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే. ఎప్పుడైనా ఫిష్ చేస్తే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే, ఇది రైస్ చారు చేశాను అంతే. వాడు ఏంటంటే ఫిష్ బిర్యానీ చేయమన్నాడు. ఫిష్ బిర్యానీ నేను ప్లానింగ్ చేసుకోలేదు. ఇది మసాలాకి ఇవన్నీ రుబ్బేసిన తర్వాత మమ్మీ ఫిష్ బిర్యానీ చెయ్యవు అని అప్పుడు వచ్చాను. ఫస్ట్ ఫిష్ కర్రీ అని చెప్పి ఫిష్ కర్రీ చేశాను. ఫిష్ బిర్యానీ చేయమంటే మరి చేయలేనమ్మా, అన్నం అప్పటికే పెట్టేసాను అనమాట. సరే ఇంకోసారి చేస్తానని చెప్పేసి మరి చేయలేదు. ఓన్లీ కర్రీ, రైస్, రసం పెట్టాను. మార్నింగ్ గాలి అన్నీ హెవీ అయినా మనం తినలేము కదా, అది. ఇదైతే బాగా మసాలా వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసాను. ఇది మరిగిపోయిన తర్వాత మనం ఫిష్ పక్కన ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీస్లు అయితే దీనిలో వేసేసుకోవడమే. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు, 5 to 10 మినిట్స్. ఎందుకంటే మనకు అక్కడ పెనం మీద బాగా ఉడికిపోతాయి కదా, అందుకు దీనిలో ఉడకవలసిన అవసరం ఉండదు. అందుకని మనం అక్కడ ఉడికిపోతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉడకాలి అన్నది ఏమీ ఉండదన్నమాట. అది ఇలాగా పీసులన్నీ వేసేసుకొని ఒక్క 5 to 10 మినిట్స్ ఉంచి మనం సర్వ్ చేసుకోవడమే. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. ఎలాగుంది కర్రీ, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా, చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందన్నమాట. ఇదైతే కర్రీ. ఇదిగోటి నా లంచ్ ప్లేటు, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ రైస్. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా కేక్ కటింగ్ అది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.